అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరులోని వీఆర్ హై స్కూల్ ని అభివృద్ధి చేశామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఇదే తరహాలో నెల్లూరు సిటీలో ఉన్న మరో 14 హై స్కూల్స్ ని దాతల సహకారంతో అభివృద్ధి చేయబోతున్నామని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థ సమూల మార్పులకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారని, అందులో భాగంగానే హై స్కూల్స్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ, మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి, ప్రిన్సిపల్ వెంకట్రావు, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. పొలిటికల్ పరిచయం అక్కడ చెట్టు నాలుగు అడుగులు ఎత్తు సార్. రవితేజ్ గారు 4 అడుగులు ఎత్తు సార్. 12 అడుగులు వెడల్పు, 24 అడుగులు ఎత్తు, 12/24, 4 అడుగుల హైట్. నేరుగా వచ్చేస్తారు సార్. సార్ నేరుగా వస్తుంది. ఇక్కడ వాటర్ ప్రూఫ్ 12/24 చేసి కొంచెం అక్కడ సెంటర్ చేసుకుంటాం. మనం అదొక్కటి మాత్రమే ఎక్కాలి సార్. అది తీసేసాం సార్. నెల్లూరులో ఏదైతే వీఆర్ హై స్కూల్ని టేకప్ చేసామో, ఎలక్షన్స్ ముందైతే మాట చెప్పిన దానికంటే ఇంకా బ్రహ్మాండంగా ఈ స్కూలుని తీర్చిదిద్దడం జరిగింది. 1059 అడ్మిషన్స్ యాక్చువల్గా ఒకే రోజు 1 గంటలో పూర్తయినాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు ఎవరైనా చూడంగానే వెంటనే పిల్లలను చేర్చాలనే ఎన్విరాన్మెంట్, అంటే ఎక్విప్మెంట్, పిల్లలకు కావాల్సిన ఎక్విప్మెంట్ అవన్నీ చక్కగా అరేంజ్ చేశారు. దానికి మా పిల్లలు, మా కుమార్తె, అల్లుళ్ళు మరియు ఎన్సీసీ గ్రూప్ కలిసి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దీన్ని ఇనాగరేట్ చేయడానికి యాక్చువల్గా గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు లోకేష్ గారు 6వ తేదీ సాయంకాలం నెల్లూరు వచ్చి 7 మార్నింగ్ యాక్చువల్గా దీన్ని ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కూల్ ఇనాగరేషన్ తోటే ఆర్ఎస్ఆర్ స్కూల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు యాక్చువల్గా వారు కూడా టేకప్ చేసి దాన్ని రినోవేట్ చేయబోతున్నారు. అదేవిధంగా ఆల్రెడీ డిఎస్ఆర్ గ్రూప్ సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కలిసి వాళ్ళు మూలాపేటలో ఉండే గర్ల్స్ హై స్కూల్ ఏదైతే ఉందో దాన్ని టేకప్ చేశారు, వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఈ విధంగా నెల్లూరులో ఉన్న స్కూల్స్ ఒక్కొక్కరు P4 ప్రోగ్రాంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ తీసుకొని, లేదా ఒకరిద్దరు కలిసి ఒక్కో స్కూల్ తీసుకొని నెల్లూరులో 14 హై స్కూల్స్ ఉన్నాయి. మొత్తం 54 స్కూల్స్ ఉన్నాయి. ఈ 14 హై స్కూల్ని ఖచ్చితంగా రాబోయే అకాడమిక్ ఇయర్, అంటే వచ్చే సంవత్సరం జూన్ 12 కల్లా, జనరల్గా స్కూల్స్ ఓపెన్ చేస్తే జూన్ 12, వచ్చే సంవత్సరం జూన్ 12 కల్లా ఈ 14 స్కూల్స్ని ఖచ్చితంగా మోడర్నైజ్ చేస్తాం. ఇదే విధంగా వీఆర్ హై స్కూల్ లాగా. అప్పుడు ఏ ఏరియాలో ఉండే పిల్లలు ఆ ఏరియాలో చేరడానికి ఉంటుంది. మిగిలిన స్కూల్స్ కూడా రాబోయే 4 సంవత్సరాలు వాటన్నిటిని యాక్చువల్గా మోడర్నైజ్ చేయడం జరుగుతుంది. అవి 1 to 5 ఉన్నాయి, 1 to 8 ఉన్నాయి, 6 to 10th ఉన్నాయి. ఈ విధంగా ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట చెప్పిన ప్రకారం ఇది చేయడానికి సహకరించిన అటు జాయింట్ కలెక్టర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్, డిఈఓ, ఎంఈఓ, ఇంకా అనేక మంది అధికారులు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే
ఎవ్వరూ ఊహించినంత విధంగా చేశారు. నేను ఫస్ట్ దీన్ని చేయాలని మంత్రి అయిన తర్వాత వచ్చి ఒకరోజు వచ్చి చూస్తే అందరూ లోపలికి పోవద్దు అన్నారు. తలుపులు తీస్తుంటే తీయొద్దు అన్నారు. ఏమంటే పాములు ఉంటాయని. ముళ్ళకంపలు, పొదలు, చెట్లు, లోపల చెట్లు పెరిగిపోయినాయి. అటువంటిది ఈరోజు ఒక చక్కగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ఏమాత్రం తక్కువ కాకుండా చేశారు. ప్లే గ్రౌండ్ చూస్తే చాలా చక్కగా చేశారు. పర్టికులర్గా మా కుమార్తె శరణి యాక్చువల్గా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించింది. దాంతో పృథ్వీ అండ్ వాళ్ళ మిస్సెస్ యాక్చువల్గా వాళ్ళు కూడా యాక్చువల్గా హిత అని వాళ్ళు కూడా యాక్చువల్గా ఈ ప్లే గ్రౌండ్స్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఒకటే నేను అందరికీ చెప్పేది, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. తల్లిదండ్రులకు ఆస్తి అదే. ఆ రోజు మా తల్లిదండ్రులు నన్ను చదివించడం ఈరోజు ఈ స్థితికి వచ్చాను. చదవకుండా ఉంటే ఈ స్థితికి ఉండేవాడిని కాదు. అల్టిమేట్గా ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పేది, మీ ఆస్తి ఏంటంటే మీ పిల్లలు చదివే. నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీలో ఈరోజు దాదాపు 6,000 నుంచి 8,000 మధ్య పిల్లలు యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్స్ చేరుతున్నారు. అన్ని స్కూల్స్ ఫిల్ అయితే 10,000 దాటుతుంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మంచి స్టాఫ్ని ఇస్తే ఖచ్చితంగా వస్తారు. ఈ స్కూల్కి కూడా విద్యాశాఖ మంత్రి గారు 45 మంది స్టాఫ్ని ఇచ్చారు. ఎందుకంటే ఈచ్ క్లాస్కి హై స్కూల్కి 3 సెక్షన్లు ఫామ్ అయినాయి. 1 to ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ కూడా అలాగే ఫామ్ అయినాయి. నర్సరీ ఒక సెక్షన్ తీసుకున్నారు. PP1, PP2 2 సెక్షన్ తీసుకున్నారు. రావటం ఎక్కువ వచ్చినాయి కానీ క్లాస్ రూములు లేవు. ఉన్న క్లాస్ రూమ్లోకి యాక్చువల్గా సర్దుబాటు చేయడం జరిగింది. అందువల్ల చాలామంది యాక్చువల్గా ఏ డివిజన్కి పోయినా రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మా పిల్లోని చేర్చుకోండి. ఇక్కడికి వస్తే ఇప్పుడే మీ కెమెరామెన్నే వచ్చాడు, సార్ మా అబ్బాయిని చేర్చుకోండి సార్ అని. అయితే ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఓపిక పడితే ఇలాంటి స్కూల్స్ నెల్లూరులో బ్రహ్మాండంగా చేస్తామని నెల్లూరు ప్రజలు తెలియజేస్తాం. ఆయన తర్వాత స్టూడెంట్స్తో టీచర్లతో యాక్చువల్గా వారు ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి యాక్చువల్గా మన బారాషాహిద్ కాదు, అనిల్ గార్డెన్స్ పోయి అనిల్ గార్డెన్స్లో కార్యకర్తలతో, సిటీలో ఉన్న ముఖ్య కార్యకర్తలతో ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ ఇంటరాక్షన్ అయిన తర్వాత లంచ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో, అదైన తర్వాత బారాషాహిద్ దర్గా విజిట్ చేసి 6 o'clock బ్యాక్ వారు తిరుపతికి పోవటం జరుగుతుంది.